పోలాకి మండలం పోలాకి పిఎస్సిఎస్ కేంద్రంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని రిబ్బన్ కటింగ్ చేసి ప్రారంభించిన నరసన్నపేట ఎమ్మెల్యే శ్రీ బగ్గు రమణమూర్తి, శ్రీకాకుళం జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులు కూడా ఇబ్బంది పడకుండా ఉండేందుకు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నాము అని, అలాగే రైతుల ఖాతాల్లో డబ్బులు 48 గంటల్లో జమ చేస్తామని తెలిపారు. పల్లెల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంటుంది అని, రైతులకు తాము ఎప్పుడూ అండగానే ఉంటామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి తహసీల్దార్, ఎంపీడీఓ, కళింగ కార్పొరేషన్ చైర్మన్ రోణంకి కృష్ణంనాయుడు, మాజీ ఎంపీపీ తమ్మినేని భూషణరావు, మాజీ జెడ్పీటీసీ గొండు రామన్న, మండల పార్టీ అధ్యక్షులు మిర్యాలపల్లి వెంకటప్పల నాయుడు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ బైరి భాస్కర్ రావు, సూరపు నారాయణదాసు, మాజీ సర్పంచ్ లుకలాపు రాంబాబు తదితరులు పాల్గొన్నారు. 8 గంటల్లో మన అకౌంట్లో పడుతున్నాయి. గతంలో చూసాం. అందువల్ల మనం అందరము మన మిల్లర్ అయినప్పటికీ మన రైతు కుటుంబం నుంచి వచ్చిన భూషణ్ గారు మంచి మాట చెప్పారు. దళారులకు ఇచ్చేసి మధ్యన లాభం వాళ్ళకి వెళ్ళిపోయి రైతు లాస్ అయిపోతున్నాడు. అటువంటి రైతుని ఇవాళ మేలు కలిపి మీరు ఆరబెట్టి ఇవ్వండి. మంచి రేటు 1840 రూపాయలు ఇవాళ రైతులకి 80 కేజీలకి వస్తుందనే విషయాన్ని కలిపి అతను చెప్పారు. అయితే రైతులను కలిపి ఒకటి గమనించాలి. కారణం ఏంటంటే ఏదైతే మాయిశ్చరైజర్ ఉందో 17% లోపల రావాలి. అది మా బావగారు చెప్పారు. మరి ఆర్బీకే వెళ్తే, రైతు సేవా కేంద్రంకి వెళ్తే మరి వస్తే మిల్లర్ దగ్గరికి వెళ్ళినప్పుడు రాలేదని, దాంట్లో కలిపి రైతుల తాలూగా అవగాహన రాహిత్యం అవ్వచ్చు, లేకపోతే కొంతమంది కావాలని, అంటే ఇక్కడ ఇచ్చిస్తే అక్కడ ఆ మిల్లులో వేసుకుంటారని. అది కాదు. కారణం మనకు మీద పోసిన రాశిలో మీద తీస్తే మనకి మాయిశ్చరైజర్ రావచ్చు. ఈ గాలికి ఎండకి ఆరిపోయి అదే అడుగు తీసుకెళ్ళినప్పటికీ ఆ మాయిశ్చరైజర్ ఎక్కువ పెరిగిపోద్ది. అందువల్ల మనం అర్థం చేసుకోవాలి. కారణం అక్కడ ఉన్నది ఇక్కడ ఉంది అదేని. కారణం మన కళ్ళు ఎదుటే చక్రం గుర్తు పొడిసిస్తే వేస్తాడు. మనకు అంత డౌట్ ఉంటే మనం ఇంకోటి తీసుకెళ్ళి కలిపి పెద్ద రైతులు ఉంటే 1-2 కొనుక్కుంటే మోసం చేయడానికి లేదు, దగా చేయడానికి లేదు. అయితే మనకు అవగాహన ఉండాలి. మరి తాలు గింజలు, అలాగే బెడ్లు, మరి ఇటువంటివి మరి తీసుకెళ్ళి నాసిరకం తీసుకెళ్ళిపోతే మిల్లర్ కలిపి కొండు. పూర్వంలాగే అయితే మిల్లర్ 5 కేజీలు 7 కేజీలు అన్ని రోజులకి వెళ్ళిపోనాయి. కారణం ఏంటంటే మరి జెన్యూన్గా ఏదైతే ఉందో ఆ విధంగా కొనే పరిస్థితి ఉంటుంది. అంకెంతలుగా వెయిట్ ఏదో తీసుకుంటున్నట్టున్నారు తప్పించి మనం నాణ్యతగా చేసేవలసిన బాధ్యత ఉంది. మనము నష్టపోకూడదు, కొన్నోడు నష్టపోకూడదు. మనకి గిట్టుబాటు ధర రావాలి. దానికి ప్రభుత్వం అండగా ఉంటుంది. ఎక్కడైనా ఎటువంటి ఇబ్బందులు జరిగితే తప్పనిసరిగా అధికారుల దృష్టిలోకి తెండి, నా దృష్టిలోకి వచ్చినా దాని మీద యాక్షన్ తీసుకుంటాం. మరి మీరు చూసుంటారు, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ చివరి భూముల వరకు సాగునీరు అందించడానికి ఉన్న దాంట్లో కొంత ఖర్చు పెట్టి మరి సాగుకి నీరు అందించే పరిస్థితి తెచ్చినాం. మరి అతను అన్నట్టు మరి మాకు ఎరువులు అందలేదు ఆ టైంలో. అంటే ఎరువులు కలిపి 50% సొసైటీలు, అలాగే రైతు సేవా కేంద్రాల దగ్గర ఇస్తే 50% మరి ప్రైవేట్ డీలర్ల దగ్గర నుంచి కలిపి ఎరువులు ఇస్తారు. ఒకే దగ్గర నుంచి గవర్నమెంటు సంస్థ నుంచే రావాలంటే అందరికీ 50% రావడం కష్టం. అది మనం కలిపి అర్థం చేసుకోవాలి. ఆ తర్వాత మనకి గవర్నమెంట్ కలిపి ఫార్మ్ అయినప్పటికీ జూన్ వెళ్ళిపోయింది. అప్పుడు దాతు లోపాలు ఉన్నాయి సరిచేసి దానికి కావలసిన మోతాదులు ఎరువులు వేసే విధంగా రైతుల్ని పొలం పిలుస్తుందని కార్యక్రమం ద్వారా వాళ్ళకి ఎడ్యుకేట్ చేయడం కలిపి జరిగింది. కారణం ఏంటంటే మనం మనిషి వెలగైతే మరి తింటాడు, ఫుల్గా కంచిన అన్నం తింటాడు, రక్తహీనతతో ఉంటాడు. కాకపోతే రకరకాలుగా ఉంటారు. మనం డాక్టర్ల దగ్గరికి వెళ్తే మనకు టెస్ట్ చేస్తారు. మనకి ఏవైతే లోటు ఉందో ఆ లోటుని సరి చేసిన తర్వాత మనిషి బాగుంటాడు. అలాగే మనకు అవసరం లేని ఎరువులు వాడేసి, అవసరం లేని పురుగు మందులు వాడేసి దానికి సుస్థి చేస్తాను తిరిగి వ్యవసాయాన్ని. అది కలిపి అవగాహన రావాలి. ఇప్పుడు చెప్పిన ఏం పని లేదు చెప్పినట్టు ఉంటుంది, కానీ కొంచెం దాని మీద అవగాహన పెట్టవలసిన అవసరం ఉంది. కారణం ఏంటంటే
వ్యవసాయం రేపు పొద్దున్న తక్కువ పెట్టుబడులతో ఆదాయం లేకపోతే గిట్టుబాటు లేదు. దాని మీద అందరూ దృష్టి పెట్టవలసిన అవసరం ఉంది. ఆ తర్వాత ఇప్పుడు వాతావరణం కలిపి 4 రోజులు పెట్టి హెచ్చరికలు చేస్తున్నాం. చక్కగా నూర్చగలిస్తే నూర్చికి బెల్లికి పంపించడం, లేకపోతే కుప్పలు చక్కగా బాగు చేసుకొని దాని మీద తార్పాలు ఉరిగడ్డు వేసి కుప్పలను రక్షించుకోవడం. నూర్చిన ధాన్యం ఎక్కడో ఒక దగ్గర మనం గొడవలు వేసుకుంటామా, మిల్లర్లకు పంపించుకుంటామా, తార్పాలు నుంచే ఈ వ్యవసాయానికి ఒక ప్లాన్ ఉండాలి. విత్తనాలు ఎక్కడ ఇబ్బంది ఉంది, లేకపోతే ఎరువులు ఎక్కడి నుంచి తెచ్చి స్టోర్ చేసుకోవాలి. దాని మీద ఒక వ్యవసాయానికి సంబంధించి ఒక ప్లాన్ ఉంటుంది. అది ఫిబ్రవరి మార్చి నుంచి స్టార్ట్ చేయాలి ఆ ప్లాన్. మరి అది ఎన్నికలు అయిన వల్ల మీ పాత ప్రభుత్వం కొత్త ప్రభుత్వం పాత ప్రభుత్వం కొత్త ప్రభుత్వం అని నేను అన్ను. ఏ ప్రభుత్వం అయినా ఎన్నికలు 4-5 మాసాలు దాని మీద దృష్టి పెట్టకపోవడం వల్ల కలిపి మరి ఆ సమతుల్యం కలిపి కొద్దిగా దెబ్బతిన్నది. అది కలిపి అర్థం చేసుకోవాలి. ఆ తర్వాత ఎరువులు కలిపి మోతాదుకి మించి మనం ఉపయోగించిన వాళ్ళు కలిపి ముందు కోటా కలిపి చాలడం లేదు. మోతాదుకి మించి మనం ఎరువులు కలిపి ఉపయోగిస్తున్నాం. మరి ఇవన్నీ మనం అర్థం చేసుకొని మరి పంటలో కలిపి మెలకువలు మనం పాటించాలి. కారణం రైతు అన్నప్పటికీ దాని మీద అవగాహన తక్కువతో ఉన్నాడు. ముడిసామా, గుండ జల్లామా, మందు కొట్టామా, కానీ ఎంత ఎరువు వేసినా